రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్లు 3 నెలల పాటు నిలిపివేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ తో పాస్ పుస్తకాలు, కొత్త మద్యం పాలసీ వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ మున్సిపల్ చట్ట సవరణ రద్దుకు చేసిన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. పేదవాళ్ల భూ హక్కులను కాపాడేందుకు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం, ల్యాండ్ గ్రాబింగ్ వంటివి జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీన్ని ప్రక్షాళన చేసేందుకు రెవెన్యూ శాఖలో 3 నెలల పాటు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తారు. అప్పటి వరకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తారు. అధికారుల్ని కూడా తీసుకున్నాం, లేదా రకరకాల అన్ని చేసి రెవెన్యూ రికార్డ్స్ ని మ్యానిపులేట్ చేశారు. వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా 3 నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రైతులకు క్యూఆర్ కోడ్ తో కూడిన పాస్ పుస్తకాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయనుంది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 22.95 కోట్ల రూపాయల ఖర్చుతో 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర, అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ ముద్ర, అదేవిధంగా క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్సైజ్ శాఖలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను ప్రభుత్వం అధ్యయనం చేయనుంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. 14-19తో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపభూయిష్టంగా, పారదర్శకంగా లేకుండా ఉండటం, అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీశాయి. రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది. 1955, 1965 ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ చట్ట సవరణల రద్దు కోసం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2 పిల్లలకు మించి ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది. తగ్గుతున్న పునరుత్పత్తి రేటును పరిగణలోకి తీసుకుని ఈ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఫర్టిలిటీ రేటు తగ్గుతోందని, ఏపీలోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుదల అంశంపై చర్చ జరిగిందని మంత్రి పార్థసారథి చెప్పారు. అలాగే మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధించేలా కేబినెట్ తీర్మానం చేసింది.